హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. లైలా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ ఎలా ఉంది అంటే, కొన్ని సినిమాలకి డిజాస్టర్ టాక్ ఏ రేంజ్ లో వస్తాయి అంటే మ్యాట్నికే షోలు ఖాళీ అయ్యేంతలా. లాస్ట్ టికెట్ లో చూసుకుంటే బ్రహ్మోత్సవం, అజ్ఞాతవాసి అండ్ వినయ విద్యారామ వంటి సినిమాలకి టాక్ అయితే వచ్చింది. బట్ టైప్ 3 హీరో సినిమాకి ఈ రేంజ్ లో టాక్ రావడం, అది కూడా మార్నింగ్ షో పడే టైంకే రావడం, బహుశా ఇదే ఫస్ట్ టైం. ఈ సినిమాకి ఇంత డిజాస్టర్ టాక్ రావడానికి ఫస్ట్ మెయిన్ రీజన్, కొన్ని సినిమాల వరకు కిరణ్ అబ్బవరం మ్యాన్, మంచు ఫ్యామిలీ సినిమాలు ఇది ఫేస్ చేశాయి. బట్ ఇంత దారుణంగా యూఎస్ షోస్ తోనే డిజాస్టర్ టాక్ రావడం టాలీవుడ్ లోనే ఫస్ట్ టైం. మరి ఈ సినిమాకి ఇంత డిజాస్టర్ టాక్ రావడానికి రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ రీజన్ వచ్చేసి విశ్వక్సేన్ యాటిట్యూడ్. చాలా మందికి విశ్వక్సేన్ యాటిట్యూడ్ తో ప్రాబ్లం అయితే ఉంది. వేరే ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు వినమ్రతతో ఉండే విశ్వక్సేన్ తన సినిమా ఈవెంట్లు అనేసరికి ఒక యాటిట్యూడ్ తో వస్తాడు. ఇక సెకండ్ ది పృథ్వీ ఈవెంట్ లో మాట్లాడిన మాటలు ఖచ్చితంగా ఇవైతే మూవీని డ్యామేజ్ చేశాయి. సినిమాలో ఆ సీన్ ఉండబట్టి ఆయన మాట్లాడారని చెప్తున్నారు. బట్ థియేటర్ లో ఆ సీన్స్ ని కట్ చేయడంతో ఆయన కావాలనే మాట్లాడారన్నది ఇంకా గట్టిగా పెరిగింది. ఇక థర్డ్ రీజన్ వచ్చేసి ఈవెంట్ కి చిరంజీవి గారు గెస్ట్ గా వెళ్లడం. చిరు ఒక 30 ఏళ్ల పాటు టాలీవుడ్ కి నెంబర్ 1 హీరో. చిరుకి అప్పటి సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి జూనియర్ ఎన్టీఆర్ వరకు అందరూ కాంపిటేటర్లే. సో చిరు ఆపోనెంట్ గా ఒక ఈవెంట్ కి వెళ్లాడంటే దొరికిందే సందని నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ. అందులోనూ చిరు ఈ మధ్య స్టఫ్ గట్టిగా ఇస్తూ ఉండడంతో ఓ పక్క ట్రోల్స్ చేస్తూ మరో పక్క పృథ్వీ వంకతో సినిమాని బ్యాన్ చేయాలని కూడా చూశారు. బట్ సినిమా చాలా వర్స్ట్ గా ఉండడంతో టాక్ అయితే గట్టిగా స్ప్రెడ్ అయింది. లేకపోతే 8 కోట్ల మార్కెట్ ఉన్న టైప్ 3 హీరో ఫిల్మ్ 7 కోట్ల లాసెస్ పెట్టడం ఏంటో. ఏ సినిమా అయినా సాటర్డే పోల్చితే సండే డ్రాప్ అయితే ఫ్లాప్ అని చాలాసార్లు చెప్పుకున్నాం. బట్ ఈ మూవీ మాత్రం మార్నింగ్ షోతో కంపేర్ చేస్తే మ్యాట్నికే పడిపోయింది. అండ్ ఫస్ట్ షోతో కంపేర్ చేస్తే సెకండ్ షోలకి ఆక్యుపెన్సీ పడిపోయింది. అలా ఓవరాల్ గా డిజాస్టర్ వీకెండ్ కంప్లీట్ చేసుకుంది ఈ ఫిల్మ్. సో లేట్ చేయకుండా ఫస్ట్ వీకెండ్ లో ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మనీ స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే, డే 1 తెలుగు స్టేట్స్ లో 80 లక్షల వరకు షేర్ని కలెక్ట్ చేస్తూ డీసెంట్ గా ఓపెన్ అవగా డే 2 వచ్చేసరికి అది 25 లక్షలకి పడిపోయింది. బట్ ఏదో రకంగా సండే గ్రోత్ చూపిస్తుంది అనుకుంటే డే 3 సండే అయినా కూడా మరోసారి డ్రాప్ అయింది. సండే అడ్వాంటేజ్ ని అసలు యూజ్ చేసుకోలేకపోయింది ఈ ఫిల్మ్. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా సినిమాలు ఉండడం, తండేల్ మూవీ మెయిన్ ప్రియారిటీ అవడం కూడా దీనికి మైనస్ గా చెప్పొచ్చు. అలా డే 3 తెలుగు స్టేట్స్ లో 20 లక్షల షేర్ మాత్రమే కలెక్ట్ చేస్తూ మరోసారి డ్రాప్ అయింది ఈ ఫిల్మ్. దాంతో 3 డేస్ షేర్ తెలుగు స్టేట్స్ లో 1,25 లక్షలకి చేరుకోగా గ్రాస్ 2.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ రోజు మార్నింగ్ షోస్ కి చాలా చోట్ల డెఫిసిట్ షేర్లు అయితే పడ్డాయి. సో ఇక నుంచి గ్రోత్ చూపెట్టడం కూడా కష్టంగా చెప్పొచ్చు. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 35 లక్షల వరకు షేర్ని మాత్రమే కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. తనతోనే కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత బ్రేక్ అందుకున్న నవీన్ పోలిశెట్టి అండ్ సిద్ధు జొన్నలగడ్డ ఓవర్సీస్ లో మిలియన్ల కొద్ది డాలర్స్ పెడుతూ టైప్ 2 లోకి ఎంటర్ అవగా ఇలాంటి సినిమాలు తీసుకుంటూ విశ్వక్సేన్ $1,00,000 కొట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. నిజానికి విశ్వక్సేన్ కెరీర్ లో హిట్ 3 అనేది వన్ ఆఫ్ ది టాప్ ఫిల్మ్. అలాంటి సినిమా గురించి గొప్పగా చెప్పుకోవడం కానీ క్రెడిట్ తీసుకోవడం కానీ విశ్వక్సేన్ ఎక్కడా చెప్పినట్టు కనిపించదు. దాన్ని కూడా పక్కన పెడితే ఈ ఫ్రాంచైజ్ లో నెక్స్ట్ వచ్చే సినిమాలో కనపడడానికి తను ఇంట్రెస్ట్ గా ఉన్నాడా లేదా అనేది కూడా చెప్పలేం. అలా మొత్తానికి 3 డేస్ కి గాను లైలా టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 1,60 లక్షల రేంజ్ లో ఉండగా గ్రాస్ 3 కోట్ల మార్క్ దాటింది. వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9 కోట్లు కావడంతో మరో 7.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ క్లీన్ హిట్ గా చెప్పొచ్చు. బట్ ఆ 40 లక్షలు కూడా వచ్చే ఛాన్స్ లేకపోవడంతో ఓవరాల్ గా 7 కోట్ల లాసెస్ తో భారీ డిజాస్టర్ గా ఎండ్ కాబోతుంది ఈ ఫిల్మ్. బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 20% కూడా రిక్వైర్ చేయలేక బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిన సినిమాలు చాలా రేర్. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి వెళ్ళబోతుంది ఈ ఫిల్మ్. చూడాలి మరి విశ్వక్ ఏ మూవీతో కంబ్యాక్ ఇస్తాడో. ఈ సినిమా ఎంత డిజాస్టర్ అవడానికి రీజన్ ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది లైలా ఫస్ట్ వీకెండ్ టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.